అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 296 తోకలేని కోతి. ఇక స్టోరీలోకి వెళ్తే ఆడిషన్స్ జరిగే ప్లేస్ నుండి నేరుగా ఆడిషన్కి వెళ్ళిన హర్ష ఒక వ్యక్తికి డాష్ ఇస్తాడు. అది చూసిన మాన్విత కోపంతో ఊగిపోతూ, బాబు మోహిత్, నీ కళ్ళు ఎప్పుడు కబోర్డ్లో పెట్టుకుంటావు, ఎదురుగా ఉన్న వ్యక్తులు అసలు కనిపించరా అని కోపంగా అడిగింది. ఇదిగో పొట్టి బుడంకాయ్, నేను పిల్లలతో మాట్లాడను. అయినా నేను హర్షను డాష్ ఇస్తే నీకు వచ్చిన నష్టమేంటి? పక్కకు పోయి ఆడుకో, లేదంటే తీసుకొచ్చిన గడ్డి మొయ్యి అని మళ్ళీ హర్ష చేయి పట్టుకున్నాడు మోహిత్. ఆ ఇద్దరి గోళ ఎప్పుడూ ఉన్నదే అన్నట్లు తన చేయి విడిపించుకొని తన క్యాబిన్కి వెళ్ళిన హర్షన వెంట మాన్విత, మోహిత్ కూడా చూపులు చురకత్తులతో యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళారు. సీట్లో కూర్చొని నెక్స్ట్ చేయవలసిన పనుల కోసం లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్న అతను డిస్టర్బ్ చేస్తూ, ఎదురుగా చెట్టంత మనిషి ఉంటే పట్టించుకోకుండా వర్క్ చేస్తావా? నేను హట్ అయ్యాను, నా మనోభావాలు దెబ్బతిన్నాయి అని బొంగమూతి పెట్టాడు మోహిత్. ఆ మాట విన్న మాన్విత చిన్నగా నవ్వుతూ, భావ మనోభావాలు దెబ్బతిన్నాయే అని లైన్ రిపీటెడ్గా పాడి వెక్కిరించింది. ఆ మాటకి ఉక్రోషంతో ఊగిపోతూ, తను నన్ను అన్ని మాటలు అంటూ ఉంటే సైలెంట్గా ఊరుకుంటున్నావేంటి? ఏదో ఒకటను, లేదంటే నలుగుతాను, అప్పుడు నువ్వే బుజ్జగించాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో అని చిన్నపిల్లల్లా గోల చేశాడు మోహిత్. రేవుల తాడి చెట్టులాగా అంత ఏపుగా ఎదిగావు, సీట్ కింద 30 ఏళ్ళు కూడా వచ్చాయి, ఇంకా అలకలు అవి ఇవి అని ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు? మళ్ళీ మా హర్షను బ్లాక్మెయిల్ చేయడం ఒకటి అని మరింత రెచ్చగొడుతూ తెచ్చుకున్న చిప్స్ పరపర నమలడంతో బిజీగా ఉంది మాన్విత. నువ్వు గడ్డి మెక్కుతూనే ఉన్నావుగా, ఆ పని మీద ఉండు, మధ్యలో దూరం నన్ను రెచ్చగొట్టకు. మా కుక్కతో కరిపిస్తాను, అప్పుడు చక్కగా బొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్లు పొడిపించుకోవచ్చు. తీసుకురమ్మంటావా అని కళ్ళెగరేశాడు మోహిత్. బాబోయ్, నా కుక్కలంటే భయం, నీలాంటి తింగరోడితో నాకెందుకు గోలా? నా చిప్స్ నేను తింటాను, అదేదో నువ్వే కరిపించుకో, దానికి ఇంజెక్షన్ చేయించుకో అని సైలెంట్గా చెప్పింది మాన్విత. దట్స్ గుడ్, నేనంటే ఆ మాత్రం భయం ఉండాలి నీకు అని ఆమె మాటలు పూర్తిగా అర్థం చేసుకోకుండానే ప్రౌడ్గా ఫీల్ అయిన మోహిత్ని చూసి పెద్దగా నవ్వాడు హర్ష. అప్పటి వరకు ముఖంలో ఏదో తెలియని బాధతో ఉన్న హర్ష మనస్ఫూర్తిగా నవ్వడంతో మాన్విత రిలీఫ్గా ఫీల్ అవుతూ, అమ్మయ్య, ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. ఇప్పటి వరకు పైకి నవ్వుతున్నా కూడా నువ్వెందుకో బాధగా ఉన్నావని అనిపించింది. ఇతని గోల వల్ల పూర్తిగా నార్మల్ అయ్యావు. ఐఎమ్ హ్యాపీ అని అభిమానంగా చెప్పింది మాన్విత. నా గురించి నువ్వు వరి అవ్వకు మాను, నేను చాలా బాగున్నాను. నీకు వర్క్ లేకపోతే నువ్వు వెళ్ళిపో, నాకు కొన్ని ఇంపార్టెంట్స్ వర్క్స్ ఉన్నాయి అని చెప్పాడు హర్ష. ఓయ్, నీకున్న ముఖ్యమైన వర్క్స్ నేనే కదా, నాకు తెలుసు, నేనంటే నీకు చాలా ఇష్టం అని తన చైర్లో నుంచి లేచి వెళ్ళి హర్ష భుజం చుట్టూ చేవేసి, నేను చాలా మిస్ అయ్యాను, నీతో పాటు నన్నెందుకు తీసుకెళ్ళలేదు? ఎప్పుడా మాన్వితను మాత్రమే పట్టించుకొని నన్ను అశ్రద్ధ చేస్తున్నావు, నీకు నేనంటే ప్రేమ పోయింది కదా అని లేని కన్నీళ్లు తుడుస్తూ మళ్ళీ తన డ్రామా మొదలుపెట్టాడు మోహిత్. గాడ్, నువ్వు ఒక పెద్ద హీరో, ఆ విషయం గుర్తుందా మోహిత్? కిండర్ గార్డెన్ కిడ్ లాగా ఎల్లరేంటి? నువ్వు మిస్ అవ్వడానికి నేనేమైనా అమ్మాయినా? ఎవరైనా వింటే నిన్ను నన్ను తేడా అనుకుంటారు. కాస్త ఏజ్కి తగ్గట్టు బిహేవ్ చేయి. అయినా నీ షూటింగ్ జరుగుతున్నప్పుడు నీకోసం ఎన్నిసార్లు అక్కడికి రాలేదు? అవన్నీ వదిలేసి మా మానుతో నీకు పోటీ ఏంటి? ఈ చైల్డిష్ పనులు మానవా అని విసుగ్గా మొహం పెట్టాడు హర్ష. నిజానికి మోహిత్తో అతని రిలేషన్ మొదటి నుండి చాలా కాంప్లికేటెడ్గానే ఉండేది. 3 ఏళ్ల క్రితం తను విరాట్ దగ్గర నుండి వచ్చిన కొత్తలో హర్షగా మారకముందే మొదటిసారి ఫ్యాన్స్ నుండి తప్పించుకోవడానికి దాక్కుంటూ తిరుగుతున్న మోహిత్ను చూసింది. అనుకోకుండా 2 పిల్లలతో అతని కంటపడింది. 2 పిల్లల తల్లి అయిన హాస్తిని చూసిన మొదటి క్షణంలోనే ప్రేమలో పడిపోయాడు మోహిత్. ఆమె ఎటు వెళ్తే అటు వెళ్ళి కొన్ని రోజులు వెంట తిరిగి ఆఖరికి ఒక రోజున నేరుగా వెళ్ళి ప్రపోజ్ చేశాడు. ఆమె రిజెక్ట్ చేసి తన దారిని తాను వెళ్ళిపోయింది. ఇక్కడ మోహిత్కి తెలియని విషయం ఏంటంటే, మొదటిసారి స్మిత ఇచ్చిన పార్టీకి కీర్తితో కలిసి వచ్చినప్పుడు ఫస్ట్ టైం మోహిత్ను చూసింది. ఆ తర్వాత ఒకసారి షూటింగ్ చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ స్మితకి ఆపోజిట్లో మెయిన్ లీడ్గా యాక్ట్ చేశాడు. ఇండస్ట్రీలో అతని యాక్టింగ్ స్కిల్స్ కంటే అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల మోహిత్ ఎక్కువ పాపులర్ అయ్యాడు. ఫైనల్గా తను హర్ష వేషం వేసుకొని మార్చుకొని ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో PR మేనేజర్గా చేరాలని వెళ్ళినప్పుడు అక్కడ అతన్ని మళ్ళీ కలిసింది. అప్పుడు మోహిత్ అతన్ని మొదటిసారి చూడటం, ఫస్ట్ లుక్లోనే తను ఇష్టపడిన హాస్ని పోలికలతో కనిపించడంతో ఇక హర్షను విడిచిపెట్టలేదు. అప్పటికే బిగ్ స్టార్ అయిన అతను ఒక న్యూ మేనేజర్ అండర్లోకి వెళ్ళడానికి చాలామంది తప్పుపట్టారు, రకరకాల విమర్శలు చేశారు. అవేమీ మోహిత్ పట్టించుకోలేదు. అతనికి చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, అందరితో టైంపాస్ రిలేషన్ తప్ప ముందుకు వెళ్ళలేదు. మొదటిసారి నిజంగా హాస్తిని ఇష్టపడ్డాడు. ఆమె దక్కకపోయినా సేమ్ పోలికలతో ఉన్న హర్ష లాంటి వ్యక్తి పక్కన ఉండటంతో తన అదృష్టం అన్నట్లు తృప్తిపడ్డాడు. అప్పటి నుండి అతనితో చాలా చనువుగా ఉంటాడు. అచ్చం చిన్నపిల్లాళ్ళ బిహేవ్ చేస్తూ అతనితో ప్యాంపర్ చేయించుకుంటాడు. అయితే
అతని మొదటి ప్రేమ తనేనని హాస్నికి తెలుసు. కానీ కల్మషం లేని అతని మనస్తత్వం నచ్చి ఒక ఫ్రెండ్గా మోహిత్ను హర్ష రూపంలో యాక్సెప్ట్ చేసి అప్పటి నుండి అతని తలతిక్క పనులకి పాటలు పడింది హాస్ని. ఇదిలా ఉండగా విరాట్ ఇచ్చిన ట్విస్ట్కి అవమానంతో రగిలిపోయిన శాలిని ప్రస్తుతం హర్షకి నిజం తెలియదు కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయాలని పనిగట్టుకొని ఒక ఫేక్ అకౌంట్ నుండి ఇంటర్నెట్లో ఒక పోస్ట్ పెట్టింది. అందులో సిమ్రాన్ తదుపరి మూవీ ఆడిషన్స్లో యోగిత చాలా బాగా పర్ఫామ్ చేసి ఫీమేల్ లీడ్గా వర్క్ చేసే అవకాశం కొట్టేసిందని విశ్వనీయ సమాచారం. రేపటి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని, తొందరలో కాంట్రాక్ట్ సైన్ చేసి స్టార్ట్ చేస్తారని చెప్పాడు. అలాగే మాన్విత పూర్ యాక్టింగ్ స్కిల్స్ కారణంగా పిఆర్ మేనేజర్ హర్ష అందరిలో అవమాన పాలయ్యాడు, అక్కడి నుండి తలెత్తుకోలేక వెళ్ళిపోయాడు అని మరొక ఫేక్ న్యూస్ రాశాడు. అప్పటికే ఆ పోస్ట్కి రియాక్ట్ అయిన నెటిజన్లు ఇష్టానుసారంగా కామెంట్ చేయడం స్టార్ట్ చేశారు. కొందరు సపోర్ట్ చేస్తే కొందరు అపోజ్ చేశారు, ఇంకొందరు న్యూట్రల్గా ఉండిపోయారు. కొందరు పనిగట్టుకొని హర్ష మాన్వితలను టార్గెట్ చేసి అసభ్యకరమైన కామెంట్స్ పెట్టారు. అవన్నీ చూసిన మాన్వితకి తీవ్రమైన షాక్కి గురవుతూ వేగంగా హర్ష క్యాబిన్ వైపు కదిలింది. అదే సమయంలో హర్ష క్యాబిన్కి వచ్చిన మోహిత్ ఆ రోజు రాత్రి తనతో డిన్నర్కి రమ్మని హర్ష మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. ప్లీజ్ నాకవ్వదు, ఇంట్లో పిల్లలు ఒంటరిగా ఉంటారు, నీకు ఆ విషయం ఏమైనా గుర్తుందా అని అన్నాడు హర్ష. అబ్బా, 1 గంటకేమవుతుంది, కావాలంటే ఆ ఇద్దరు డార్లింగ్స్తో స్వయంగా నేనే మాట్లాడతాను, ఎక్కువసేపు టైం వేస్ట్ చేయను అని అతన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు మోహిత్. అందుకు అతను సమాధానం చెప్తున్న సమయంలోనే అక్కడికి వచ్చిన మాన్విత తన చేతిలో ఉన్న మొబైల్ హర్ష ముందు పెట్టి న్యూస్ చూడమని చెప్పింది. అదంతా హర్షతో పాటు మోహిత్ కూడా చూశాడు. అతనికి ఒక్కసారిగా కోపం వచ్చేసింది. హర్ష విషయంలో అతను ఎవరిని టాలరేట్ చేయడు. ఆవేశంగా ఏదో అనబోయాడు. ఇంతలో నోరు విప్పిన హర్ష, ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు. సిమ్రాన్ అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేసే వరకు అదంతా నిజమని నమ్మడానికి లేదు. ప్రతిదానికి ట్రోల్ చేసే వాళ్ళ మాటలు పట్టించుకొని మన టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు మీ ఆన్సర్స్ ఇవ్వాలని చూడకండి, అంత అవసరం లేదు అని తేల్చి చెప్పాడు. ఇదంతా ఎవరు చేశారో తెలిసి కూడా సైలెంట్గా ఉండటం కరెక్ట్ అంటావా? వాళ్ళకి సమాధానం చెప్పకపోతే మళ్ళీ మళ్ళీ అదే చేస్తారు, ఇంకా ఎందుకు ఓపిక పడుతున్నావు అని అడిగాడు మోహిత్. ఈ న్యూస్ శాలిని వాంటెడ్గా చేసిన స్కెచ్ అని తెలిసి కూడా రియాక్ట్ అవ్వమంటావా? ఇప్పటికే జనాలు అర్థం పర్థం లేకుండా ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు మనం తొందరపడితే మొదటిగా ఎఫెక్ట్ అయ్యేది మాన్విత కెరీర్. నాకు తన భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్, అందుకే కోపం కంట్రోల్ చేసుకుంటున్నాను. ఎంత వాగుతారో వాగని, రేపు వాళ్ళ న్యూస్కి చెక్ పెడతాను. అప్పటి వరకు మీరిద్దరూ సైలెంట్గా ఉండండి. ముఖ్యంగా మోహిత్, నువ్వు ఎక్కడ పోస్ట్ పెట్టకూడదు. ఇలాంటి వాటిలో నువ్వు అస్సలే ముందుంటావు. విషయం నా వరకు వచ్చేసరికి నీ ఇమేజ్ కూడా పట్టించుకోవు. మళ్ళీ నువ్వు సమస్యలో పడటం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను చెప్పిన విషయం దృష్టిలో పెట్టుకొని కేర్ఫుల్గా ఉండండి అని స్పష్టం చేశాడు హర్ష. ఆ పిచ్చి రాతలో అక్కడితో ఆగలేదు. ఏకంగా హర్ష ఇంకా మాన్విత మీద అఫైర్ ఉన్నట్టు క్రియేట్ చేశారు. అందానికి అట్రాక్ట్ అయ్యాడు కాబట్టి కేవలం 3 ఏళ్ల క్రితం వచ్చిన మేనేజర్ అయినా కూడా మాన్విత కోసం పెద్ద మూవీలో ట్రై చేస్తున్నాడని, కావాలని యోగితను డీగ్రేడ్ చేస్తున్నాడని ఇష్టం వచ్చినట్లు రాశారు. ఆ కామెంట్స్ కాస్త మాన్విత ఇంకా హర్ష ఇద్దరి పర్సనల్ సోషల్ అకౌంట్స్లో కూడా దుమారం రేపాయి. వాళ్ళిద్దరిని టార్గెట్ చేసి ట్రోల్ చేయడం ఒక పట్టాన ఆగలేదు. ఆ కామెంట్స్ అన్నీ స్క్రోల్ చేస్తున్న సమయంలోనే మోహిత్ కొత్తగా పెట్టిన పోస్ట్ చూసి షాక్ అయ్యాడు హర్ష. దాని సారాంశం ఏంటంటే, ఫ్రెండ్స్, యోగిత అందమైన చిన్న యొక్క రహస్యం ఏంటో తెలుసా? ప్లాస్టిక్ సర్జరీ. అందవిహీనంగా ఉన్న ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేసి కాస్త మెరుగులు దిద్దారు. ఆ సర్జరీ నెంబర్ నా దగ్గర ఉంది. మీలాంటి పొల్యూటెడ్ హార్ట్ అండ్ మైండ్తో పాటు చండాలమైన ముఖం ఉన్న వాళ్ళు కూడా రిపేర్ చేయించుకుంటే బాగుంటుంది. నెంబర్ పోస్ట్ చేయమంటారా అని చాలా వ్యంగ్యంగా రాశాడు. ఆ పోస్ట్కి యోగిత ఫ్యాన్స్ చాలా దారుణంగా ట్రోల్ చేస్తే మోహిత్ ఫ్యాన్స్ ఏమాత్రం తగ్గకుండా వాళ్ళకి కౌంటర్ ఇచ్చారు. ఈ ఇంటర్నెట్ యుద్ధం చాలాసేపటి వరకు సాగుతూనే ఉంది. అదంతా చూసి తలపట్టుకొని, ఏంటిదంతా, నేను చెప్పిన తర్వాత కూడా నువ్వు పోస్ట్ చేస్తావంటే ఏమనుకోవాలి? నా మాట అంటే నీకు అస్సలు లెక్కలేదు కదా, కనీసం నీ ఇమేజ్ గురించి కూడా ఆలోచించవా అని మోహిత్ మీద సీరియస్ అయ్యాడు హర్ష. నేను ఎప్పుడూ ఒకేలా ఉన్నాను, ఏదైనా డేర్గా మాట్లాడతాను. ఆ విషయం నా ఫ్యాన్స్ కూడా బాగా తెలుసు. ఇలాంటివి నేను పెద్దగా ఖాతా చేయను, లైట్ తీసుకో అని తేలికగా చెప్పాడు మోహిత్. ఇక అతనికి చెప్పి కూడా ఎలాంటి ఉపయోగం లేదని సైలెంట్ అయిపోయాడు హర్ష. ఇంతలో, హర్ష, నాకు ఒక అనుమానం. ఇందాక ఈ న్యూస్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదని చెప్పావు కదా, అంటే ఎవరినైనా మారుస్తున్నారని నీకు అనిపిస్తూ ఉందా? అలాంటి ఛాన్స్ ఉన్నాయా అని ఆశగా అడిగింది మాన్విత. ఇక్కడ ఛాన్సెస్ అన్నీ 50-50గా ఉంటాయి. జనరల్గా ఇలాంటి విషయాలు కన్ఫర్మ్ అయినప్పుడు తన అఫీషియల్ వెబ్సైట్లో పోస్ట్ పెడతారు. కానీ ఇప్పటి వరకు ఒక్క అఫీషియల్ అకౌంట్ నుండి కూడా పోస్ట్ డైరెక్ట్గా రాలేదు.
ఇది కూడా షాల్ని ఫేక్ అకౌంట్ నుండి స్ప్రెడ్ చేసింది, కాబట్టి మనకు అవకాశం ఇప్పటికే ఉంది అని అనలైజ్ చేశాడు హర్ష. సరే పద, ఇప్పటికైనా సెలబ్రేట్ చేసుకుందాం అని మళ్ళీ గోల మొదలుపెట్టిన మోహిత్ వైపు కోపంగా చూస్తూ, ఆ సెలబ్రేషన్స్ ఏవో వాళ్ళతో పోయి నువ్వు చేసుకో. తమరు పెట్టిన పెంట అంతా క్లియర్ చేసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు, కాబట్టి నన్ను వదిలే అని బయటికి నడిచాడు హర్ష. ఆ ముచ్చు మొహాలతో ఎవరు వెళ్తారు? నేను కూడా నీతో పాటు మీ ఇంటికి వచ్చి భోజనం చేసి నా డార్లింగ్స్ ఇద్దరితో కాసేపు ఆడుకుంటాను. నన్ను కాదని చెప్పే రైట్స్ నీకు లేదు అని వెంటపడ్డాడు మోహిత్. నా వెంట ఎందుకు వస్తున్నావు? నిన్ను పొమ్మని చెప్పాను కదా. ఇంకా చేయాల్సిన డ్యామేజ్ ఏమైనా మిగిలిందా? నీ దారి నువ్వు వెళ్ళలేదంటే పొడుస్తాను, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి కార్ దగ్గరికి వెళ్ళాడు హర్ష. నువ్వేం చేసినా నాకు అభ్యంతరం లేదు, కానీ నీ వెంట రావడం మాత్రం మానను. ఆఖరికి నువ్వు చెప్పినా వినను. వెళ్ళేదారిలో ఫేమస్ బేకరీ ఉంది కదా, అక్కడ ఆపితే నా కన్నమ్మకి కావాల్సిన కేక్స్, చాక్లెట్స్ అన్నీ కొంటాను అని చెప్పాడు మోహిత్. ఇప్పటికే తమ దయ వల్ల నా కూతురు పళ్ళు పుచ్చిపోయేలా ఉన్నాయి. ఇలాగే కంటిన్యూ అయితే భవిష్యత్తులో తన పళ్ళు మార్చినా ఆశ్చర్యం లేదు. ఇంకొకసారి కొన్నావంటే అస్సలు ఊరుకోను, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు హర్ష. అదెలా కుదురుతుంది? నా కన్నమ్మ దగ్గరికి వట్టి చేతులతో రావాలా? అలా చేస్తే తను ఎంత ఫీల్ అవుతుంది, ఏమనుకుంటుంది అని ఏడుపు ముఖంతో అన్నాడు మోహిత్. ఏమీ అనుకోదు. ఒకవేళ అనుకున్నా ఐ డోంట్ కేర్. నువ్వు గనక నా మాట కాదని కొన్నావో అట్ల కాడ కాల్చి వాత పెడతాను, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు హర్ష. ఇద్దరు అలా వాదించుకుంటున్న సమయంలో ఒక లగ్జరీ కార్ అక్కడికి వచ్చి ఆగి మోహిత్ దృష్టిలో పడింది. వావ్, టాప్ ఎడిషన్ కార్. నాకున్న స్టేటస్కి కొనాలని ట్రై చేసినా అవ్వదు. అది కేవలం టాప్ మోస్ట్ రిచెస్ట్ పీపుల్ దగ్గరే ఉంటుంది. నాలాంటి పెద్ద స్టార్ కొనాలని ప్రయత్నించినా కూడా కుదరదు. నా దగ్గర ఉన్న కార్స్ అన్నీ ఈ కార్ ముందు దిగదుడిపే. ఎంత బాగుంది! నాకున్న కార్ల పిచ్చికి నా కళ్ళు ఆటోమేటిక్గా అటువైపే వెళ్ళిపోతున్నాయి. హర్ష, ఆ కారు కొనిపెట్టావా అని మైమరుపుగా అడిగాడు మోహిత్. వాట్? మీ అంత డబ్బున్న వాళ్ళం కాదు బాబు. మీరంటే ధనవంతుల బిడ్డలు, ఎన్నైనా కొంటారు. మేము సాధారణ మధ్యతరగతి మానవులం. అలాంటి కాస్ట్లీ కార్లు కొనడం మాకు కళ్ళలో కూడా జరగని పని అని చెప్తూ అటుగా చూసిన హర్ష షాక్తో బిగుసుకుపోయాడు. ఇంతకీ ఆ కారు ఎవరిది? హర్ష ఎవరిని చూసి షాక్ అయిపోయాడు? మోహిత్కి నిజం తెలుస్తుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.